అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరాధ్య మొదటి భాగం. కడప నుండి వస్తున్న వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో కూర్చుని ఎంతో ఉద్విగ్నంగా ప్రయాణం చేస్తుంది ఆరాధ్య. ట్రైన్ ఎక్కినప్పటి నుండి ఆమె ఆలోచనలు ట్రైన్లాగే కదులుతున్నాయి. మనసు వేగంతో పోటీ పడుతున్నాయి. ఆమె చేస్తున్నది రైలు ప్రయాణం కాబట్టి చెట్లు, అడవులు, పొలాలు, కొండలు దాటి వెళ్తున్నాయి. అదే జీవిత ప్రయాణం అయితే ఈ ప్రకృతి, ఈ ఆహ్లాదం ఉంటుందా? ప్రతి ప్రయాణం వెనక ఒక రహస్యం, ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుంది. ఆ ప్రయాణ ప్రవాహంలో ఇప్పుడు కనిపించింది మళ్ళీ కనిపించకపోవచ్చు. అంతవరకు చేతిలో ఉన్నది జారిపోను వచ్చు. ఏదైనా ఒక అద్భుతం జరుగుతున్నప్పుడే దాన్ని గుర్తించాలి. జరిగిపోయాక గుర్తించాల్సిన అవసరం రాదు. చేయగలిగినవే చెయ్యాలనుకుని ఇష్టమైనవన్నీ వదులుకుంటే జీవితమంతా రాజీయే. చర్యలనేవి ఏదో ఒక నాటికి గమ్యం చేర్చేలా ఉండకూడదు. ప్రతి చర్య ఒక గమ్యం కావాలి, ఒక ముందడుగు కావాలి. కాలం మారినా, లక్ష్యాలు మారినా భావోద్వేగాలు మారవు. ప్రోత్సహించేవాళ్ళు, ప్రేరేపించేవాళ్ళు లేకపోతే చాలా పనులు జరగవు. పనులు లేకపోతే ప్రయాణం ఉండదు. ప్రయాణం లేకపోతే దారులు తెలియవు. దారులు తెలియకపోతే గమ్యం దొరకదు. ఆరాధ్య బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఎంత చదివినా ఇంట్లో ఉంటే పిలిచి ఉద్యోగాలు ఎవరు ఇవ్వరు కదా. బయటికెళ్ళి ప్రయత్నించాలి. అప్పుడప్పుడు నెట్లో కూడా సెర్చ్ చేసుకోవాలి. అంతేకాదు, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్స్ చేయాలనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకోవాలి. వాటిల్లో సి లాంగ్వేజ్, C++, జావా నేర్చుకోవాలి. ఇవి కాక ఇంకా .NET, షేర్ పాయింట్, ఒరాకిల్, శాప్, మెయిన్ ఫ్రేమ్స్ కోర్సులు కూడా ఉంటాయి. ఈ కోర్సులు నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతుంటారు. ఎక్స్పీరియన్స్కి కోర్సులు కానీ కోచింగ్ సెంటర్లు కానీ లేవు. బీటెక్ చదువుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు. కానీ ప్రాజెక్ట్ పూర్తయి ఇంట్లో ఉండటం మొదలుపెట్టినప్పటి నుండే అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. వీధిలో తిరగాలంటేనే భయం ఆరాధ్యకి. తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించినా నీకింకా జాబ్ రాలేదా అనో, నువ్వింకా జాబ్కి వెళ్ళలేదా అనో అడుగుతుంటే డిప్రెషన్ పెరిగేది. మా అమ్మాయికి బెంగళూరులో జాబ్ వచ్చింది, మా అబ్బాయి సాఫ్ట్వేర్లో సెటిల్ అయ్యాడు, నువ్వింకా ఇంట్లోనే ఉన్నావా అని ముఖం చూడగానే అడిగే ఆంటీలకి జవాబు చెప్పలేకపోయేది. ఆరాధ్య తల్లి రమాదేవిలో కూడా మార్పు వచ్చింది. ఒకప్పుడైతే హైదరాబాద్ వెళ్ళి అంత రష్లో ఏం జాబ్ చేస్తావే, అంత అవసరమా అనేది. ఇప్పుడు అలా లేదు. సూటిపోటి మాటలు మాట్లాడితే ఆరాధ్యకి అర్థం కాదని డైరెక్ట్గానే ఆరాధ్య టీవీ చూస్తూ ఎంతసేపు కూర్చున్నా అదేమైనా జాబ్ చూపెడుతుందా, హైదరాబాద్ వెళ్ళరాదు, ఏదో ఒక జాబ్ వస్తుంది అంది. ఈ మధ్యన రమాదేవి ధ్యాస అంతా స్వీట్ హౌస్ మీద కన్నా రిమోట్ పట్టుకుని టీవీ ముందు కూర్చుని ఉండే కూతురు మీదనే ఉంది. స్వీట్ హౌస్ వాళ్ళు ఉండే ఇంటి పక్కనే రోడ్డు మీదకి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ పూర్వీకులు కూడా అదే వ్యాపారం చేస్తూ జీవించారు. ఆరాధ్య తన చేతిలో ఉన్న రిమోట్ని పక్కన పెట్టకుండా అలాగే పట్టుకుని, జాబ్స్ దొరకడం అంత ఈజీ అనుకుంటున్నావా మమ్మీ, బయట హెవీ కాంపిటీషన్ ఉంది అంది. పోటీ లేనిది ఎక్కడా? అలా అని ఏ ప్రయత్నం లేకుండా ఇంట్లోనే ఉంటావా? బయటికి వెళ్ళి ఆ పోటీని తట్టుకోవడం అంత సులభం కాదు. ఆపర్చునిటీస్ బాగా తగ్గాయి. నీతో చదివిన వాళ్ళంతా జాబ్స్ చేస్తున్నారు. ఆపర్చునిటీస్ లేకుంటే వాళ్ళెలా చేస్తున్నారు? ఎంత చెప్పినా నీకు అర్థం కాదని నాకు తెలుసు. అలాంటప్పుడు ఎంత చెప్పినా వేస్టే మమ్మీ. అలా అని ఇంట్లోనే ఉంటావా? ఇలా టీవీ చూస్తూ అని రామాదేవి అనగానే చేతిలో ఉన్న రిమోట్ని పక్కనే ఉన్న బెడ్ మీదకి విసురు కొట్టింది ఆరాధ్య. ఆరాధ్యకి వచ్చిన కోపాన్ని చూసి ఏమాత్రం చెలించకుండా అలాగే నిలబడి, నువ్వు బీటెక్ చదివావనే కానీ కొంచెం కూడా బాధ్యత లేదు. అసలు బాధ్యతగా ఆలోచించడం కూడా రాదు నీకు. అలాంటప్పుడు నేనేం చెప్పాలి? నీవేమైనా ఇంకా చిన్నపిల్లవా అని అనేలోపే అక్కడి నుండి లేచి విసురుగా బయటకెళ్ళబోయింది ఆరాధ్య. ఆగు, తప్పించుకోవడం సమర్థత కాదు. ఇలా ఎన్ని రోజులు? ఇంటికి పెద్దదానివి, చదువు అయిపోయి ఖాళీగా ఉంటే తమ్ముడిని ఎవరు చదివిస్తారు? మీరంతా ఉన్నారుగా తమ్ముడికి. నేను చదివించడం ఏమిటి మమ్మీ? అయినా తమ్ముడిని చదివిస్తానని నేనేమైనా మీకు చెప్పానా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు మనం ఉన్న ఈ పరిస్థితిలో తమ్ముడిని నువ్వే చదివించాలి. అబ్బా, తమ్ముడి విషయం పక్కన పెట్టి మాట్లాడు మమ్మీ. మరి ఇంకేం మాట్లాడాలి? బీటెక్ అయిపోయిందన్న మాటే గాని నాకు ఒక్క కోర్సులోనైనా కోచింగ్ ఇప్పించారా? హైదరాబాద్ పంపించారా? ఇప్పుడేదో ఇలా అంటున్నావు కానీ నాతో చదివిన వాళ్ళంతా ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, వాళ్ళు అలా ఉండే ముందు ఏ కోచింగ్లు తీసుకున్నారో అడిగి తెలుసుకున్నావా? నేను చెప్పినా వినేదానివి కాదు. అసలు నా గురించి ఆలోచన లేదు. ఇక టీవీ చూస్తూ ఇంట్లో ఉండక ఇప్పుడు నన్నేం చేయమంటావు? మరి ఇప్పుడు వెళ్తావా, కోచింగ్ తీసుకుంటావా? అయితే ఎక్కడో ఓ చోట అప్పు చేసి డబ్బులు తెస్తాను అంది రమాదేవి. ఆరాధ్య మాట్లాడలేదు. చెప్పవే, మౌనంగా ఉండి నీ ఫ్యూచర్ ఎందుకు పాడు చేసుకుంటావు? నీ మీద ఇంత పెట్టాం, ఆ కాస్త పెట్టలేమా? ఇప్పుడు నువ్వు పెట్టేది నా ఫ్యూచర్ కోసమా లేక తమ్ముడు చదువు కోసమా? నాకు ఇద్దరూ ముఖ్యమే. మేము ఏం చేసినా మీకోసమేగా. మరి అప్పు ఎందుకు చేయటం? ఇంట్లో డబ్బులున్నాయిగా. డబ్బులున్నాయా? డబ్బులెక్కడివి?
డాడీ నువ్వు రాత్రి లెక్కపెట్టి బీరువాలో పెట్టడం నేను చూడలేదనుకుంటున్నావా? అవి నీకోసం కాదు ఆరాధ్య, తమ్ముడు కోసం. తమ్ముడు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్, అందులో అది పేమెంట్ సీటు. ఫైనల్ ఇయర్కి కట్టాల్సింది కట్టాలి కదా అంది. అర్థమైంది మమ్మీ, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం తమ్ముడి మీదనే ఉంది. అందుకే నేను అడిగినప్పుడు నాకు డబ్బులు ఇవ్వలేదు. అంతేకాదు మీరు నన్ను తమ్ముని చేర్పించినంత మంచి కాలేజీలో కూడా చదివించలేదు. ఏదో బీటెక్ చేయించామంటే చేయించారు అంతే. మాట్లాడలేకపోయింది రమాదేవి. బీటెక్ చదివిస్తే మంచిదనుకున్నారే కానీ అందులో కూడా మంచివి కాని కాలేజీలు ఉంటాయన్నది ఆమెకు తెలియదు. ఎందులో చదివితే తక్కువ ఖర్చు వస్తుందన్నదే చూశారు, అక్కడే చదివించారు. తల్లి మౌనంగా ఉండటం చూసి మనం చదివే కాలేజీని బట్టి కూడా ఉద్యోగాలు వస్తాయి మమ్మీ. అప్పుడు అలా ఆలోచించే సునీల్ని అంత మంచి కాలేజీలో చేర్పించారు. నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడితే నేనేం చెయ్యను ఆరాధ్య. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు మమ్మీ. నేను అర్థం చేసుకోలేనిది కూడా ఏమీ లేదు. మీరు నా కోసం అప్పులేం చేయనవసరం లేదు. ఇప్పటికే నా మీద పెట్టింది చాలు. ప్రతిరోజు నువ్వు నాన్న నా విషయంలో ఎంత గొడవ పడుతున్నారో నేను వింటూనే ఉన్నాను. అయినా తప్పక చచ్చినట్లే ఈ ఇంట్లో పడి ఉన్నాను చూడు. అందుకు నన్ను నేను తిట్టుకోవాలి. ముందు నాకు అసలు ఆత్మాభిమానం లేదు. అలా అనకు ఆరాధ్య. నేను నాన్న నీకేమైనా పరాయి వాళ్ళమా? ఆరాధ్య మాట్లాడకుండా ఆలోచిస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? వెంటనే అడిగింది రమాదేవి. ఏం లేదు, నా ఉద్యోగ ప్రయత్నాలేవో నేను చేసుకుంటాను అంది ఆరాధ్య. ఆమెలో కసి పెరిగింది. ఎలా చేసుకుంటావే? నాకు మాత్రం తెలుసా? ప్రయత్నిస్తాను అంటూ ఇంకేం మాట్లాడకుండా బయటికెళ్ళింది ఆరాధ్య. ఆ రాత్రికే ఫ్రెండ్కి ఫోన్ చేసింది. అతను హలో అనగానే నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను రాకేష్, నాకు జాబ్ కావాలి అంది. జాబా? హైదరాబాద్ రాలేనని నువ్వేగా అన్నావు. పైగా మా ఇంట్లో వాళ్ళు అంత దూరం పంపించరని కూడా అన్నావు. అన్నాను కానీ లేదు ఏం లేదు. హాయిగా తిని ఇంట్లో కూర్చో. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అంటూ నవ్వాడు. నేనింత సీరియస్గా అడుగుతుంటే నీకు నవ్వేలా వస్తుంది? ఇప్పుడు నేనెంత బ్యాడ్ పొజిషన్లో ఉన్నానో నీకు తెలుసా? నీ పొజిషన్ బ్యాడా అంటూ మరింత ఆశ్చర్యపోయాడు రాకేష్. అవును రాకేష్, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వెలా చెప్పినా అర్థం చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. నేనిప్పుడు నిద్రపోయే మూడ్లో ఉన్నాను. రేపు కాల్ చేయవా ప్లీజ్ అంటూ కాల్ కట్ చేశాడు. మళ్ళీ కాల్ చేసింది ఆరాధ్య. రాకేష్ లిఫ్ట్ చేసి, ఇప్పటికిప్పుడు జాబ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడున్న ఈ పరిస్థితులు వేరు. అయినా నేను నీకన్నా 2 years సీనియర్ని. అప్పటికి ఇప్పటికీ సాఫ్ట్వేర్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి. మార్పులు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మార్పులు వచ్చినంత మాత్రాన ఎవరూ జాబ్ చేయట్లేదా? ఇప్పుడు నా బ్యాచ్ వాళ్ళు కూడా బయటికెళ్ళి జాబ్ చేస్తున్నారు. నేనే ఇంట్లో ఉండి రోజు మా అమ్మ చేత తిట్లు తింటున్నాను అంది ఆరాధ్య. అవతల వైపు నుండి ఎలాంటి సమాధానం లేదు. మాట్లాడవే రాకేష్. ఏం మాట్లాడనా ఆరాధ్య? నేనేం మాట్లాడినా నీకు అర్థం కాదు. ఎందుకంటే నీకు జాబ్ కావాలి, అదే ఉంది నీ మైండ్లో. అఫ్కోర్స్ ఎవరైనా నీలాగా ఆలోచిస్తారనుకో. అంటే నాకు జాబ్ రాదంటావా? వస్తుంది, ఎందుకు రాదు? తొందరపడొద్దంటున్నాను. నేనేం తొందరపడటం లేదు, ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. ఇక్కడ కొంతమంది బీటెక్ చేసిన వాళ్ళు సరైన జాబ్స్ లేక 4,000కి 5,000కి రిసెప్షనిస్టులుగా నెలంతా వర్క్ చేస్తున్నారు. అంత బ్యాడ్గా ఉంది ఇక్కడ. అందుకే ఒక ఫ్రెండ్గా నేను నీకు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే నువ్వు ఇక్కడికి రావద్దు. నువ్వు అసలు నా ఫ్రెండ్వే కాదు అంటూ కాల్ కట్ చేసింది. రాకేష్ వెంటనే ఆరాధ్యకి కాల్ చేశాడు. ఆరాధ్య ముఖం అదోలా పెట్టుకుని కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అంది. అర్థం చేసుకోకుండా కాల్ కట్ చేస్తావెందుకు? నీకేమైనా మెంటలా? మరేం చేయాలి రాకేష్? ఆరాధ్య నేను ఏది చెప్పినా నీ మంచిగా చెప్తానని నువ్వెందుకు అనుకోవు? నువ్వేం చెప్తావో నాకు తెలియదు. నాకు మాత్రం జాబ్ కావాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళకి జాబ్ రావటం లేదు. ఆరాధ్య మౌనంగా ఉండటంతో అతను మరింత ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుని, నేను ఇక్కడ జావా నేర్చుకునేటప్పుడైతే ఒక క్లాస్కి 300 నుండి 400 వరకు స్టూడెంట్స్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఫ్యాకల్టీ బాగుందనిపిస్తే 700 మంది స్టూడెంట్స్ వరకు అటెండ్ అయ్యేవాళ్ళు. అక్కడ లెక్చరర్స్ ఎల్సీడీ ప్రొజెక్టర్ పెట్టుకుని మైకుల్లో క్లాసులు చెప్తుంటారు. ఒక అమీర్పేటలోనే 200 వరకు సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్పి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అందులోంచి 100 మంది కోర్సెస్ నేర్చుకుని బయటకు వస్తున్నారు. ఎంతమందికని జాబ్స్ వస్తాయి? ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా చెప్తావా? వ్యంగ్యంగా అడిగింది. అంత వ్యంగ్యంగా మాట్లాడటం అవసరమా ఆరాధ్య? అయినా నేనెవరిని రాకేష్ నీతో మాట్లాడటానికి? ఉన్న ఫ్రెండ్స్లో చాలా దగ్గర ఫ్రెండ్ కదా.